మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈడీ చార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన చార్జ్షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-2022 మధ్య విరాళాలిప్పించిండ్రని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణ సీఎం పేరును ప్రస్తావించిన ఈడీ 2019 లోక్సభ ఎన్నికలప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో విరాళాల కోసం ఒత్తిడి, ఆయనతో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సాల్ పేర్లు, యంగ్ ఇండియన్ కు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులు, నేతలకు ఆశ చూపిండ్రు. సోనియా, రాహుల్ ది ఆర్థిక నేరమే. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏజేఎల్ నుంచి 2000 కోట్ల ఆస్తుల స్వాధీనానికి కుట్ర పనిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ సంస్థలో సోనియా, రాహుల్కు 76% షేర్లు. యంగ్ ఇండియన్కు విరాళాలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు. దివంగత అహ్మద్ పటేల్, నాటి పీసీసీ చీఫ్ రేవంత్, పార్టీ నేత పవన్ బన్సాల్ వసూళ్లు చేపట్టినట్టు ఆరోపణ. విరాళాలు ఇస్తేనే పొలిటికల్ కెరియర్కు ఉపకరిస్తుందంటూ కాంగ్రెస్ నాయకులకు ఆశ చూపిర్రని అభియోగం. ఇవ్వకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండబోదేమోనని ఆందోళనతో లక్షల్లో పలువురు నేతల డొనేషన్లు. ఇక హామీ నిలబెట్టుకోకపోవడంతో డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ సోనియా గాంధీకి కొందరి లేఖలు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-2022 మధ్య విరాళాలిప్పించారని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటికి రావడంతో జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. డెక్కన్ హెరాల్డ్, ఎకనామిక్ టైమ్స్ కథనాల ప్రకారం యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్టు ఈడీ పేర్కొంది. కొందరికి పదవులు, టికెట్లు ఆశ చూపి విరాళాలు సేకరించిరని, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు అందేలా చేశారని ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొంది. అయితే ఈ ఛార్జ్షీట్ను కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. పీఎంఎల్ఏ కింద ఈడీ నమోదు చేసిన ఈ కేసులో మొదటి ముద్దాయి A1 కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ పేరును, రెండో ముద్దాయిగా A2 రాహుల్ గాంధీ పేరును ఈడీ పేర్కొంది. వీరితో పాటు మరో 5 పేర్లను నిందితులుగా ఈడీ చేర్చింది. నేషనల్ హెరాల్డ్ నుంచి 2000 కోట్ల ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మెజారిటీ షేర్లు ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కుట్ర పన్నినట్టు ఈడీ ఆరోపించింది. ఇందుకోసము పలువురు కాంగ్రెస్ నేతలు విరాళాలు సేకరించినట్టు తెలుస్తుంది. యంగ్ ఇండియన్ కోసం విరాళాలు ఇవ్వాలని కోరిన వారిలో సీఎం, పీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దివంగత నేత అహ్మద్ పటేల్, పవన్ బన్సాల్ పేర్లున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరాలలో యంగ్ ఇండియన్ సంస్థకు వరుసగా 6,90,00,000, 5 లక్షల కోట్ల మేర విరాళాలు వచ్చినట్టు ఈడీ గుర్తించింది. ఈ డబ్బును ఆ సంస్థ 2011-12 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆదాయ పన్ను పెండింగ్ బిల్లును చెల్లించేందుకు వినియోగించినట్టు ఈడీ పేర్కొంది. అయితే దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్లోని వీరెవరిని నిందితులుగా పేర్కొనలేదు. మరోవైపు ఛార్జ్షీట్లో పేరు రావడంపై రేవంత్ రెడ్డి నుంచి కానీ, బన్సాల్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదని డెక్కన్ హెరాల్డ్ పేర్కొంది. ఒత్తిడి చేసి మరీ వసూలు చేసిరట. యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇచ్చేలా కాంగ్రెస్ నేతలపై సీనియర్లు ఒత్తిడి తెచ్చినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. అహ్మద్ పటేల్ అభ్యర్థనను కాదనలేక యంగ్ ఇండియన్కి 30 లక్షల విరాళాన్ని తన బ్యాంకు ఖాతా నుంచి ఇచ్చారని, మరో 20 లక్షలు నగదుగా ఇచ్చానని అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ అనే కాంగ్రెస్ నాయకుడు చెప్పినట్టు తెలిసింది. అహ్మద్ పటేల్ నుంచి తనకు ఏఐసీసీ కార్యాలయంలో పోస్టింగ్ ఇప్పిస్తారని, 2019 లోక్సభ ఎన్నికల్లో తన అల్లుడికి హిమాచల్ ప్రదేశ్ నుంచి టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి యంగ్ ఇండియన్కు విరాళాలు తీసుకున్నారని రాజు గంభీర్ అనే నాయకుడు వాంగ్మూలం ఇచ్చినట్టు ఈడీ తెలిపింది. అయితే తనకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ గంభీర్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాసినట్టు ఈడీ వెల్లడించింది. A1గా సోనియా, A2గా రాహుల్ ఈ కేసులో భాగంగా
2023 నవంబర్లో ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఏజేఎల్కు చెందిన 750 కోట్ల మేర విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ను దాఖలు చేసిన ఈడీ అందులో A1గా సోనియాను, A2గా రాహుల్ని పేర్కొంది. PMLAలోని సెక్షన్లు 3, 4, 44, 45 కింద నిందితులను శిక్షించాలని ఈడీ కోరుతున్నది. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అసలేమిటి కేస్? నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రూ, పలువురు స్వాతంత్ర సమరయోధులు కలిసి ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ AJL ప్రచురణ సంస్థ నేషనల్ హెరాల్డ్ను ప్రచురించేది. నేషనల్ హెరాల్డ్ సంస్థ బకాయిలు పేరుకపోవడంతో 2008లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కాగా 2010లో కాంగ్రెస్ పార్టీ AJL సంస్థకు 90 కోట్ల మేర రుణాలిచ్చింది. 2010 నవంబర్లో ఆ రుణాలను వసూలు చేసుకునే హక్కును 50 లక్షలకే యంగ్ ఇండియన్ అనే కంపెనీకి కట్టబెట్టింది. అలా AJLకు చెందిన 99% షేర్లు యంగ్ ఇండియాకు బదిలీ అయ్యాయి. ఈ యంగ్ ఇండియన్ కంపెనీలో సోనియా, రాహుల్కు 76% షేర్లున్నాయి. కాగా సోనియా, రాహుల్ ప్రధాన భాగస్వాములైన యంగ్ ఇండియన్ కంపెనీ కేవలం 50 లక్షలు చెల్లించి 90 కోట్ల 25 లక్షల విలువైన AJL సంస్థ ఆస్తులపై హక్కు సాధించిందని, ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 2000 కోట్ల వరకు ఉంటుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో కోర్టును ఆశ్రయించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కొనుగోలుకు కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఈ కేసులో 2021లో ఈడీ దర్యాప్తు మొదలైంది. సిబిఐ విచారణ మొదలై మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు కొనసాగింది. ఈడీ ఛార్జ్షీట్ ప్రకారం యంగ్ ఇండియన్కి డొనేషన్ ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ గంభీర్కు 2019లో ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. ఏఐసిసి కార్యవర్గంలో చోటు కల్పించడంతో పాటు అల్లుడికి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారు. దీంతో ఆయన లక్షల్లో సమర్పించుకున్నారు. అయితే తనకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో డబ్బులు వాపసు ఇవ్వాలని ఏకంగా సోనియా గాంధీకి లేఖ రాశారు. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఒత్తిడితో యంగ్ ఇండియాకు 50 లక్షలు ఇచ్చినట్టు గుజరాత్కు చెందిన అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. తన బ్యాంకు ఖాతా నుంచి 30 లక్షలు బదిలీ చేయగా మరో 20 లక్షల నగదు రూపంలో ఏఐసిసి కార్యాలయంలో అందజేశానని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మొత్తానికి ఎంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ అంటే రేవంత్ రెడ్డిని కూడా ఈడీలో చేర్చారు. సో ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా ఒత్తిళ్లు తేవడం పైన ఈడీ దృష్టి సారించింది. అందుకే ఛార్జ్షీట్లో రేవంత్ పేరును నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసింది. తెలంగాణ సీఎం పేరును ప్రస్తావించిన ఈడీ 2019 లోక్సభ ఎన్నికలప్పుడు PCC అధ్యక్షుడి హోదాలో విరాళాల కోసం ఒత్తిడి, ఆయనతో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు, యంగ్ ఇండియాకు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులని నేతలకు ఆశ చూపిరు. సోనియా, రాహుల్ది ఆర్థిక నేరమే అనేసి నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్తుంది. AJL నుంచి 2000 కోట్ల ఆస్తుల స్వాధీనానికి కుట్ర పనిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థలో సోనియాకి, రాహుల్కు 76% షేర్లు ఉన్నాయని తెలిపింది. సో చూడాలి ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది, ఇందులో రేవంత్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, ఇక్కడ ఎవరెవరు ఈ సందర్భంలో బయటికి వచ్చి మేము కూడా విరాళాలు ఇచ్చినామని చెప్పేసి మా డబ్బులు మాకు ఇవ్వాలనేసి ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఎవరెవరు బయటకు వస్తారనేది వేచి చూడాలి.